రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నామన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట కలెక్టరేట్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు రాష్ట్ర మంత్రి వివేక్. గత పాలకులు ఖజానాను ఖాళీ చేశారన్నారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు నెలకు 5,000 కోట్లు మిత్తి కడుతున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామని, సిద్దిపేటలో 26,000 రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్నారు మంత్రి వివేక్. మనందరికీ గ్యారెంటీ కార్డు అన్నారు. తర్వాత మీ అందరికీ కూడా సన్నబియ్యం వస్తుందమ్మా, అందరికీ చేతులు ఎత్తుండమ్మా, అందరికీ వచ్చిందా? देखो हरीश भाई, इतना अच्छा गारंटी कार्ड, इतना अच्छा स्कीम्स రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మీ అందరికీ కూడా ఒక్క నిమిషం అమ్మా నేను మాట్లాడి, మీరు అందరు కూడా ఒక్క విషయం గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి వస్తలేదో రాసియండి. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు నిజంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చినట్టే 26,000 రేషన్ కార్డు సిద్దిపేటలో మనం మొన్న ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 26,000 జిల్లాలో సిద్దిపేట జిల్లా అంటున్నారు, సిద్దిపేట నియోజకవర్గం అనలేదు. మీరు ధర వినండి మంచిగా. సో 26,000 రేషన్ కార్డు ఇచ్చిందంటే మనకు 10 సంవత్సరాలు రేషన్ కార్డు రాలేదన్నమాటనే కదా. సో ఇవన్నీ కూడా వాస్తవాలు. కానీ మీరందరూ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ అన్ని హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది. మీరు వినండి అమ్మ, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మీకు హామీలు ఇచ్చినాయి, మీరు ఏదైతే అడుగుతున్నారో అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఇప్పుడే చెప్పిన మీకు ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి వచ్చిందమ్మా? ఇక్కడ బేస్మెంట్ వరకు కట్టుకున్నారా? 1,00,000 రూపాయలు వచ్చినాయా? సో మీరందరూ కూడా కొత్త కార్యక్రమం మన రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుని, ఎవరికైతే రాలేదో ఇందిరమ్మ ఇల్లులు డిసెంబర్ నుంచి కూడా మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లులు వచ్చేలాగా